100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. డబ్బు ఒక చోట ప్రాణాన్ని నిలబెడితే మరో చోట ప్రాణాన్ని తీస్తుంది. నిజంగా డబ్బుకి ఎన్నో బంధాలు దాసోహమని చెప్పుకోవచ్చు. డబ్బు కుటుంబ సభ్యుల మధ్య, అదేవిధంగా తల్లిదండ్రుల మధ్య, తల్లి బిడ్డల మధ్య, అదేవిధంగా భార్యాభర్తల మధ్య, లాస్ట్కి స్నేహితుల మధ్య కూడా చిచ్చు రేపుతుంది అనడానికి ఉదాహరణ రీసెంట్గా విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస మండలానికి చెందిన ఒక ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది ప్రసాద్. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారా? కేవలం 100 రూపాయల కోసం. ఏంటి 100 రూపాయలు ఏంటి, ప్రాణాలు పోవడం ఏంటనే కదా మీ డౌట్. సో మీ క్లారిటీ అయితే నేను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను. సో విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం కొత్తవలస మండలానికి చెందిన ఇద్దరు స్నేహితులు. ఆ ఇద్దరు స్నేహితులు కూడా ప్రాణ స్నేహితులు. చిన్నప్పటి నుండి కూడా అరే ఒరే అంటూ భుజాలపై చేతులు వేసుకొని హల్చల్ చేస్తుండేవారు. సో వీళ్ళిద్దరిని చూసిన కొంతమంది పాటలు కూడా పాడేవారు. ఏమని? స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం ఉంది. కానీ గంజాయి మత్తులో ఉన్న రవితేజ అనవసరంగా 100 రూపాయల కోసం, అది కూడా కోడి మాంసం కోసం ఘర్షణ పడి స్నేహితుడి ప్రాణాలనైతే తీశాడు. ఎందుకు అసలు కోడి మాంసం ఏంటి, 100 రూపాయలు ఏంటి అనే కదా మీ డౌట్. ఇద్దరు ప్రాణ స్నేహితులు కూడా ఒకరోజు రోడ్డు మీద నడుస్తూ ప్రసాద్ చికెన్ షాప్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు 100 రూపాయలు పట్టుకొని. సో ఆ 100 రూపాయలని రవితేజ దగ్గర నుండి ప్రసాద్ లాక్కున్నాడు. నా దగ్గరే లాక్కుంటావా అని ఎర్రగా చూస్తూ గమనించాడు. ప్రసాద్ ఏంచో షాప్కి వెళ్ళి చికెన్ కొనుక్కొని ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తుంటే గంజాయి మత్తులో ఉన్న రవితేజ, నా దగ్గర డబ్బు లాక్కొని నువ్వు చికెన్ కొనుక్కొని ఎంజాయ్ చేస్తావా, నువ్వు ఎలా తింటావో నేను చూస్తానంటూ వెంటనే చేతులున్న కత్తితోటి ప్రసాద్ పీక కోసేసి అక్కడికక్కడే వదిలేసి పారిపోయాడు. సో రక్తపు మడుగుల్లో ఉన్న ప్రసాద్ గిలగిల్లాడుతుంటే కుటుంబ సభ్యులు, అదేవిధంగా గ్రామస్తులు గమనించి విశాఖపట్నం KGHకి తరలించారు. తను చేసిన నేరమో లేదంటే మత్తులో తను చేసిన పాపమో తెలియదు కానీ తను మాత్రం, రవితేజని మాత్రం అలా పీడించేస్తూ ఉంది. స్నేహితుడిని చంపుకుంటున్నానా, స్నేహితుడు అనారోగ్యానికి కారణం నేనేనా, నా స్నేహితుడు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, నా స్నేహితుడు ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్నాడంటూ తను కూడా మదన పడుతున్నాడు. సో నా స్నేహితుడు ఆరోగ్యం కుదుట పడితే చాలు, నన్ను సమస్యల నుండి నెట్టివేసేది నా స్నేహితుడి ఆరోగ్యం అని దేవుణ్ణి ప్రార్థించాడు. కానీ ఇలాంటి కసాయి వాడి దగ్గర ఆ స్నేహితుడు ఉండడం కరెక్ట్ కాదని దేవుడు తీసుకుపోయాడు. ఎందుకంటే అనారోగ్యం కారణంగా, అదేవిధంగా కత్తితో బలంగా దాడి చేయడంతో కొన్ని నెర్వ్స్ కట్ అయిపోయి హాస్పిటల్లోని చికిత్స అందించినప్పుడు కూడా ప్రసాద్ మృత్యువాత పడ్డాడు. సో ఇదంతా గమనించిన తర్వాత మనకేమనిపిస్తుంది? కేవలం 100 రూపాయల కోసం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవాల్సి వచ్చిందా? గంజాయి మత్తులో ఏం చేస్తున్నారు, అసలు ఎలా ఆలోచిస్తున్నారు? గంజాయి సేవించిన తర్వాత తల్లి, బిడ్డ, తండ్రి, అమ్మ ఎవ్వరు కానరారా, వారు అనుకున్నదే జరగాల అంటే వారి విచక్షణ రహితంగా ఏం చేసినా సరే వాళ్ళు తెలుసుకునే పరిస్థితిలో ఉండరా అని ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ రేజ్ అవుతున్న పరిస్థితి. సో ఇద్దరు స్నేహితుల మధ్య కోడి మాంసం, అదేవిధంగా 100 రూపాయలు చిచ్చు పెట్టాయంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మో స్నేహం చేయడం మంచిదే, కానీ అవతల స్నేహితుడు ఏ పరిస్థితిలో ఉంటాడో, ఎలా ఉంటుందో, స్నేహితుడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, ప్రాణాలను నిలబెట్టుకోగలుగుతాం అంటూ కొంతమంది అయితే మాత్రం స్నేహంపై అలా అంటున్న వాక్యాలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఆలోచించిన తర్వాత మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు